जगतियाल में बीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट केटी रामाराव ने कहा कि साबिक़ा वजीर और कांग्रेस के सीनियर रहनुमा टी.जीवन रेड्डी की बीआरएस में शमूलियत के मौके पर जिले में जश्न का माहौल नजर आ रहा। उन्होंने यकीन जाहिर किया कि जगतियाल से पार्टी की दोबारा शानदार वापसी का आगाज होगा। केटीआर ने आने वाली 20 तारीख को जगतियाल में मुनक़िद होने वाली प्रजा आशीर्वाद सभा की तैयारियों का जायजा लिया। इस मौके पर साबिक़ा वजीर टी हरीश राव, ईश्वर, एमएलसी रमना और एमएलए पल्ला राजेश्वर रेड्डी समेत दीगर रहनुमा भी मौजूद थे। बादिजा मीडिया से बात करते हुए उन्होंने कहा कि रियासत में सियासी एकजहती का नया दौर शुरू हो रहा और जगतियाल से बीआरएस की जीत की मुहिम आगे बढ़ेगी। उन्होंने कहा कि चंद्रशेखर राव जब मैदान में आएंगे तो मुखालिफिन घबरा जाएंगे। केटीआर ने वज़ीर आला रेवंत रेड्डी पर तनकीद करते हुए कहा कि उन्होंने केसीआर की सभा के मुकाबले में अपनी मीटिंग का इनेकाद किया है। उन्होंने तंज़ी अंदाज में कहा कि रेवंत रेड्डी खद में ही नहीं बल्कि सोच में भी छोटे हैं। उन्होंने मजीद कहा कि हुकूमत चाहे कितनी ही रुकावटें पैदा करे, केसीआर की सभा कामयाब होगी और वो दोबारा वज़ीर आला बनेंगे। केटीआर के मुताबिक केसीआर 20 तारीख को शाम 5:30 बजे जगतियाल पहुंचेंगे और तकरीबन 1 घंटे तक खिताब करेंगे। ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే గింత కుత్సితమైన, గింత కుసంస్కారమైన, గింత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. గింత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడున్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి.